అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ప్రియదర్శిని. సో, ఈరోజు మనము గురు అతిచారం వల్ల ఏ రాశికి ఎలా ఉంటుంది? ఏ ఇబ్బందులు కలుగుతుంది? ఉపయోగాలు కలుగుతాయి? ఇవన్నీ మనం తెలుసుకుందాం. ఓకే. సో, ఇప్పుడేంటంటే యాక్చువల్‌గా గురువు ప్రతిసారి ఒక సంవత్సరం అంటే 365 రోజులు ఒక రాశిలో ఉంటాడనమాట. కానీ ఈసారి ఏమవుతుందంటే గురు ఇప్పుడు ప్రస్తుతం మిథున రాశిలో ఉన్నాడు. మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రయాణం చేస్తాడు. సో కర్కాటక రాశిలో వెళ్ళినప్పుడు ఎలాంటి మన ఉపద్రవాల లేదా ఎలాంటి ఉపయోగాలు అవుతాయి ఇవన్నీ మనం చూద్దాం. కాకపోతే దేశగోచారం మనం చూసినట్టయితే ఎక్కువగా గురువు అతిచారం అయినా కానీ లేకపోతే గురువు వక్రి అయినా కానీ శని వక్రి అయినా కానీ ఇది ఏంటంటే ఎక్కువ దేశగోచారంపై ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఆల్రెడీ మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. ఓకే. మనకి బంగారం విపరీతంగా పెరిగిపోవటము. ఓకే. ఇన్ జనరల్‌గా అయితే ఎప్పుడైతే కర్కాటక రాశికి గురువు సంబంధం వచ్చినప్పుడు చాలా మటుకు నేను నా ఎక్స్‌పీరియన్స్‌లో ఒక 50 సంవత్సరాల నుంచి నేను గురువు ఎలా ఉంటుంది? దానివల్ల ఏ ఏ మెటల్స్ తరుగుతాయి అని చూసినప్పుడైతే నా అంచనా ప్రకారం మటుకు బంగారం తగ్గాలి. కానీ ఈసారి గురువు అతిచారంలో ఉన్నాడు కాబట్టి అందరికీ తెలిసిన విషయమే 1,25,000 వచ్చేసింది పలుకుతోంది ఇప్పుడు బంగారం. తులం బంగారం 10 గ్రాముల బంగారం అంత. ఓకే. సో ఇప్పుడు ఈ గురువు అతిచారం వల్ల మీరు మనకి గ్లోబలీగా కూడా చూసారు కదా! శని వక్రి వల్ల మనకేమో విపరీతమైన యుద్ధాలు, శని కుజ కలయిక వల్ల విపరీతమైన యుద్ధాలు, పరిణామాలు అన్ని దేశాలు మనం చూసాం కదా! 2024లో 25 స్టార్టింగ్‌లో ఇవన్నీ మనకి కనిపించాయి. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు గురువు అతిచారం వల్ల గ్లోబలీగా మనం చూసినట్టయితే అంటే దేశగోచారం మనం పరిశీలించినట్టయితే అన్ని దేశాల్లో ఏమంటారు ఒకవైపు ఇలా ఉందన్నమాట. టిల్టింగ్ గా ఉంది. ఒక బ్యాలెన్స్డ్ గా ఎక్కడ లేదు అనమాట. ఎందుకు అనంటే ఇక్కడ చెప్పాం కదా గురువు అతిచారం వల్ల ఒకటి బెనిఫిట్ అవ్వాలి ఎవరికి అనంటే బాగా ఎడ్యుకేటెడ్ వైపు అనంటే సాంకేతికంగా నిపుణులకి లేదా ఉపాధ్యాయులకి లేదా ఏమంటారు కొత్త టెక్నాలజీ తెలుసుకోవాలి దానిలో వెళ్ళాలి అని అనుకునే వాళ్ళకి మంచి ఉపయోగకరంగానే ఉంటది. కానీ మళ్ళీ మనము ఇలా మెటల్స్ వైపు చూసినట్టయితే మటుకు అది బాగా ఇంక్రీజ్ అయిపోవడము, అటు ఇరిగేషన్ ప్లస్ ఫార్మింగ్ ఇటువైపు వెళ్ళినట్టయితే అటువైపు కొద్దిగా ఎక్కువ ఇబ్బందులు ఏమి ఉండవు అనమాట. ఎందుకు ఇబ్బందులు ఏమి ఉండవు అని అంటే అక్కడ గురువుకి దానికి సంబంధం ఏమీ లేదు కాబట్టి సో అక్కడ కొద్దిగా బ్యాలెన్స్ గానే ఉంటది. ఎక్కడ ఎక్కువ తగ్గులు ఉంటాయి అని అంటే బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం ప్రాపంచికంగా చూసినట్టయితే బ్యాంకింగ్ వల్లనే కదా మనకి ఇప్పుడు గోల్డ్ రేట్ పెరిగిపోవడము, డాలర్ రేట్ పెరిగిపోవడము, అటు పిల్లలకి ఫారిన్ లో వెళ్ళిన వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ దొరకకపోవడము ఇవన్నీ ఎక్కడ కనిపిస్తున్నాయి మనకి గురు గోచారం వల్ల. గురువు అతిచారము అనుకుంటాము. ఎప్పుడైతే అతిచారం స్టార్ట్ అవుతుందో అప్పుడే దాని ఫలితాలు వస్తాయి అని అనుకుంటారు. కానీ అది తప్పు. ఎప్పుడైతే గురువు ఈ సంవత్సరం అతిచారలో ఉంటున్నాడు లేదా వక్రిలో ఉంటున్నాడు అన్నప్పుడు అట్లీస్ట్ 3 నెలల నుంచి 6 నెలల నుంచి ఆ రిజల్ట్స్ మనకి ఆ పరిణామాలు మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో అందుకే మీరు చూసినట్టయితే ఈ సంవత్సరం పొడుగునా మనకి జనవరి, ఫిబ్రవరిలో రేట్ ఎంత ఉంటుంది? చాలా తక్కువ ఉండింది కదా! 80,000-90,000 వేలలోనే ఉండేది. అది ఎంత ర్యాపిడ్ గ్రోత్ వచ్చేసేసింది. సో ఏదైనా క్విక్‌గా అయిపోతాయి అన్నమాట. ఏదైనా అటు ఇండస్ట్రియలైజేషన్ అయినా కానీ గ్లోబల్ వార్మింగ్ కూడా మీరు చూసినట్టయితే చాలా మందికి విపరీతమైన ఏమంటారు రోగ పరిణామాలు వేరే కంట్రీస్, మన దేశంలో అంత లేదు. ఎందుకంటే కర్మభూమి మన భూమి కాబట్టి కర్మతో పూనుకున్నది కాబట్టి గురువు శని ఎక్కువ ఫలితాలు మన ఫలితాలు అని చెప్పలేము కానీ దుష్ఫలితాలు మన దేశ గోచారానికి అంటపట్టం అనమాట. కానీ అది వేరే వేరే కంట్రీస్ మనం చూసినట్టయితే ఎన్ని దేశాలు కొట్టుకుపోతున్నాయి యాక్చువల్గా. అటు శ్రీలంక చూసినా కానీ అటు పాకిస్తాన్ చూసినా కానీ ఎన్ని దేశాలకి ఇవన్నీ విపరీతమైన పరిణామాలు, అటు ఈకానమీ డెవలప్మెంట్ లేకుండా ఉండడము, అక్కడ ఉన్న ప్రజలకి
తిండికి కూడా గతి లేకుండా ఉన్నారు. సో ఇదంతా ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ అనే చెప్పొచ్చు మనకి. ఇది ఒక పరిణామం అయితే, మనం ఇండివిడ్యువల్‌గా చూసుకున్నట్టయితే ఇండివిడ్యువల్ అంటే ఒక్కొక్క ఆహ్, జాతకం ఇండివిడ్యువల్‌గా జాతకం పరిశీలించినప్పుడైతే ఒక్కొక్క రాశి వాళ్ళకి ఏ విధంగా ఇంపాక్ట్ అవుతదనేసేసి మనం చూస్తూ ఉంటామనమాట. సో ఇక్కడ ఇంకొకటి ముఖ్యమైన గమనిక ఏంటంటే, గురువు అతిచారలో ఏ రాశిలోకెళ్తున్నాడు? గురువు అతిచారలో మనకి కర్కాటక రాశిలోకెళ్తున్నాడు. కర్కాటక రాశి ఏంటంటే యాక్చువల్‌గా ధనురాశి, మీనరాశి గురువుకి సొంత ఇల్లు. కర్కాటక రాశి అంటే ఏంటంటే ప్రోటోకాల్ ఆఫీస్ లాగా అన్నమాట. సో ఇక్కడ ఆఫీస్‌లో తను వ్యాపకత్వం అంటే ఎక్స్‌పాన్షన్ లెవెల్ అన్‌కంట్రోలబుల్‌గా ఉంటది. సో అలాగే దాని రిజల్ట్స్ కూడా అన్‌కంట్రోలబుల్‌గానే ఉంటాయి. సో అదే విధంగా మనకిప్పుడు మొత్తం ప్రపంచంలోని అన్ని దేశాల వాళ్ళు ఫేస్ చేస్తున్నారనమాట. సో ఏదైనా బాగా బ్యాంకింగ్ వ్యవస్థ అయినా గానీ, ఫైనాన్షియల్ వ్యవస్థ అయినా గానీ చక్కగా డిసిప్లిన్డ్‌గా చేసుకునే దేశాలకి మటుకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇష్టం వచ్చినట్టు ఒక ప్లాన్ లేదు, ఒక పద్ధతి లేదు, ఏమీ లేదు అని అనుకున్న వాళ్ళకి చాలా ఇబ్బందులు, చాలా ఆటుపోట్లు. ఏమంటారు, మనం ఇక్కడ కర్మ సాఫల్యం పొందిన దేశం కాబట్టి మనది. సో ఇక్కడ మనకి దాని అనుసారంగా మనము నడుచుకుంటూ ఉంటాం కాబట్టి, ఎందుకంటే అందరూ నడుస్తున్నారు అని అంటే అది కాదు. అట్లీస్ట్ మాక్సిమం 50% అబోవ్ ఇక్కడ మన జనాభా చూసినట్టయితే అదేమంటారు కర్మ సాఫల్యం ప్రకారమే నడుచుకుంటూ ఉంటాం కాబట్టి మనకి ఏ ఇబ్బంది రాదు. ఒకవేళ వచ్చినా కానీ అది మనము ఏదో విధంగా దాన్ని నెట్టుకునే విధంగా మనము పరిష్కరించుకుంటాం అన్నమాట. సో అందుకని అది మనకి ఎఫెక్ట్ అవ్వదు. అలాగే మనము ఒక్కొక్క జాతకులకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది గురు గోచార ఫలితాలు అటు మేషరాశి నుంచి మీనరాశి వారికి ద్వాదశ రాశుల్లో ఎలాంటి పరిణామాలు వస్తాయి, ఇండివిజువల్గా ఏమవుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. సింహరాశి వారికి బృహస్పతి గోచార ఫలితాలు ఎలా ఇస్తాడు అని చూసినట్టయితే, సింహరాశికి అధిపతి ఎవరు అని అంటే, సింహరాశికి అధిపతి మనకి సూర్యుడు అవుతాడు, రవి గ్రహరాజు. గ్రహరాజుకి మనకి గురువు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అని అంటే, గురువు ఎక్కడ ఉంటాడు సింహరాశి వాళ్ళకి కర్కాటక రాశిలో ఇప్పుడు గోచార ఫలితాలు చూస్తున్నాం కాబట్టి, అతిచారంలో గురువు వెనకల రాశి అంటే ద్వాదశ రాశి అయిన 12వ రాశిలో తిరుగుతున్నాడు అనమాట, సంచారం జరుగుతుంటాడు. సో వీరికి ఏంటంటే కొద్దిగా అవకాశాలు వస్తాయి, ర్యాపిడ్ ఆపర్చునిటీస్, ర్యాపిడ్ ఫెసిలిటీస్, ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్, ఫైనాన్షియల్ ఫెసిలిటీస్ అన్నీ ఇస్తాడు. కానీ ఏంటంటే బుద్ధి సాఫల్యంతో మీరు చేసినట్టయితే ఈగో యాటిట్యూడ్ వెళ్ళకుండా కొద్దిగా ఆలోచించి కొద్దిగా తలదించుకొని నేను ఎక్కడ నాకు ఇలా వచ్చేసాయి, అవకాశాలు వచ్చేసాయి, నేను వీటిని జంప్ చేసేసుకొని తీసేసుకుంటాను, నేనేంటి అన్నట్టుగా తల విరుసుతనం ఉన్నట్టయితే మటుకు మళ్ళీ బోర్ల బొక్క పడాల్సిందే. సో అలా కాకుండా ఆలోచించి ఎవరన్నా సలహాలు పాటించి అటు గురు సలహా అయినా తండ్రి గారి సలహాలైనా తీసుకున్నట్టయితే మంచి ఫలితాలు అయితే వస్తాయి. మీరు చేయవలసింది ఏంటంటే ప్రతి ఆదివారం అంటే భానువారం వీరు సూర్య నమస్కారం చేసుకొని వీరికి ఏదన్నా అనుకూలమైన ఏమంటారు ఆపర్చునిటీస్ ఏమి వచ్చినా కానీ ఆ రోజు ఎలాగో ఆదివారం మనకి సెలవు ఉంటుంది, మేము ఎలా చేసుకుంటామని చాలా మంది అడుగుతారు. సో ఆ రోజు సంకల్పం చేసేసుకోండి, మేము ఇది అప్లై చేసేసుకుంటాము, ఇక్కడ మేము పెట్టేసేసుకుంటాము అని చేసేసుకొని మీరు మరుసటి రోజు ఎప్పుడైనా చేసేసుకోవచ్చు. అలా మీకు ఆదివారం అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. ఓకే.